ఈ రోజు నుండి 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఈ పూర్తి బ్రహ్మాండానికి జన్మనిచ్చింది. ఆ సంఘటన మరేమిటో కాదు, ఒక మహా విస్ఫోటనం. దాన్ని మనం బిగ్ బ్యాంగ్ అని పిలుస్తాం. ఈ రోజు మనకు ఏవైతే కళ్ళ ముందు చూడడానికి కనిపిస్తున్నాయో అవి అన్నీ ఈ బిగ్ బ్యాంగ్ నుండే ఏర్పడ్డాయి. అంటే స్పేస్, స్టార్స్, ప్లానెట్స్, గ్రావిటీ, టైం వంటివి. ఇప్పుడు మనం ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మనకు సాధ్యమైనంత వరకు చూడగలుగుతున్నాం. అలాగే దూరం వరకు ప్రయాణించగలుగుతున్నాం. దానితో పాటు మన మానవులు కూడా చేరుకోలేని దూరం వరకు ఈ విశ్వం విస్తరించి ఉంది. అలాగే ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. మరి బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు దీనికి బాధ్యత వహించారు? ఎవరు దీన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నారంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరి దగ్గర లేవు. అలాగే దీన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేము. కానీ మన విశ్వం యొక్క పుట్టుక ఈ బిగ్ బ్యాంగ్ ద్వారానే జరిగిందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ నుండి పుట్టిందని మనం ఎలా తెలుసుకున్నాం? బిగ్ బ్యాంగ్ కు సంబంధించిన రుజువులు మన వద్ద ఏమైనా ఉన్నాయా? రండి, వీటన్నిటికీ సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదంతా 1608వ సంవత్సరంలో ప్రారంభమైంది. హ్యాన్స్ లిప్పర్షే, జచారిస్ జాన్సెన్ అండ్ జాకబ్ మేటీస్ అనే ముగ్గురు స్నేహితులు డచ్లో కళ్లద్దాలను తయారు చేసేవారు. వీళ్ళు ఇండిపెండెంట్గా ఒక డివైస్ని తయారు చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. వీరిలో సహనంగా ఉండి ఎన్నోసార్లు ప్రయత్నించి హ్యాన్స్ లిప్పర్షే చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక డివైస్ని ఆవిష్కరించాడు. అది ఏ వస్తువునైనా 3 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూపించగలదు. ఆ డివైస్కి టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఈ టెలిస్కోప్ని కనిపెట్టిన తర్వాత 1609వ సంవత్సరంలో ఇటాలియన్ పాలిమెత్ గెలీలియో గెలీలీ డచ్లో కనిపెట్టిన టెలిస్కోప్ వార్త విన్న తర్వాత గెలీలియో తన సొంత టెలిస్కోప్ను ఆవిష్కరించాడు. హ్యాన్స్ లిప్పర్షే కనిపెట్టిన టెలిస్కోప్ కన్నా గెలీలియో కనిపెట్టిన టెలిస్కోప్ 20 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూపించేది. ఆ టెలిస్కోప్కి రీఫ్రాక్టింగ్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. అతను వెనిస్లో ఈ టెలిస్కోప్ను ప్రదర్శించాడు. ఇది మానవ చరిత్రలోనే ఒక గొప్ప ఆవిష్కరణ. ఎందుకంటే దీని తర్వాత మన భూప్రపంచంలో అన్నీ మారబోతున్నాయి. గెలీలియో యొక్క అద్భుతమైన ఆవిష్కరణ కారణంగా అతనిని ఫాదర్ ఆఫ్ టెలిస్కోప్గా పిలుస్తారు. ఇప్పుడు టెలిస్కోప్ మనకంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూసేలా చేసింది. కానీ ఎప్పటిలాగానే ఈసారి కూడా చర్చ్ మత పెద్దలు సత్యాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు గెలీలియో తన రీఫ్రాక్టింగ్ టెలిస్కోప్తో స్పేస్లోకి చూసినప్పుడు రాత్రిపూట ఆకాశంలో కనిపించే కొన్ని నక్షత్రాలు నిజానికి గ్రహాలని, అవి కూడా మన భూమితో సమానంగా మన భూమి చుట్టూ కాకుండా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని గమనించాడు. ఎన్నో సంవత్సరాల రీసెర్చ్లో భాగంగా ఎన్నో ఆవిష్కరణలు కూడా చేశాడు. 1610వ సంవత్సరంలో గెలీలియో నికోలస్ కాపర్నికస్ యొక్క హెలియోసెంట్రిక్ థియరీని సపోర్ట్ చేస్తూ చర్చ్ మత పెద్దలతో నిజానికి మన భూమి మధ్యలో లేదని, మన భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుందని, సూర్యుడు మన పూర్తి సౌర వ్యవస్థకు మధ్యలో ఉన్నాడని, అందుకే అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. కానీ అతని మాటలు క్యాథలిక్ చర్చ్లోని మత పెద్దలకు మరియు ఇతర శాస్త్రవేత్తలకు అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే చర్చ్ హోలీ స్క్రిప్చర్స్లో మన భూమి మధ్యలో ఉందని, భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయని రాసి ఉంది. కాబట్టి చర్చ్ మత పెద్దలకు మరియు హోలీ స్క్రిప్చర్స్కి విరుద్ధంగా మాట్లాడినందుకు అతనిని జీవితాంతం జైలులో ఉంచారు. తర్వాత 1642వ సంవత్సరంలో అతను జైలులోనే మరణించాడు. చర్చ్ మత పెద్దలు అన్ని హెలియోసెంట్రిక్ పుస్తకాలను మరియు దానికి సంబంధించిన ప్రతి వస్తువుని బ్యాన్ చేయించారు. కానీ నిజం నిప్పు లాంటిది. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే. కాలక్రమేణా టెలిస్కోప్లు బాగా అభివృద్ధి చెందాయి. దీని కారణంగా క్రమక్రమంగా సౌర వ్యవస్థలో మరిన్ని గ్రహాల గురించి కనుక్కోవడం మొదలుపెట్టాం. అప్పటి వరకు ఈ విశ్వం మనకు కనిపించేంత పెద్దగా మాత్రమే ఉందని అనుకునేవాళ్ళు. కానీ ఖగోళ శాస్త్రవేత్తల మేధస్సులో ఈ ప్రశ్న ఎప్పుడూ మెదులుతూ ఉండేది. అదేమిటంటే అసలు మనకు కనిపిస్తున్న ఈ అంతరిక్షంలో ఏముంది? రాత్రి కనిపించే చుక్కలు తెల్లవారితే ఎందుకుండవు? మనకు రాత్రి కనిపించే చుక్కలు భూమి నుండి ఎంత దూరంలో ఉన్నాయి? ఆకాశంలో చుక్కలు ఎలా ఒకే చోట స్థిరంగా ఉండగలుగుతున్నాయి? వంటి ప్రశ్నలు. కానీ కాలక్రమేణా మనము మరింత సమర్థవంతులం అయ్యాం. ఎంతోమంది ఆస్ట్రానమర్స్ ఎన్నో టెలిస్కోప్స్ని తయారు చేశారు. అలా చేస్తూ చేస్తూ టెలిస్కోప్స్ కూడా బాగా అభివృద్ధి చెందాయి. 20వ శతాబ్దం ప్రారంభమైంది. ఆ సమయంలో మానవుడు అంతరిక్షం లోతుల్లోకి వెళ్లేందుకు పూర్తిగా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.
అదే సమయంలో కాలిఫోర్నియాలో మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీని స్థాపించారు. అది ఆ సమయంలో అతిపెద్ద మరియు అత్యంత అడ్వాన్స్డ్ అబ్జర్వేటరీ. దీన్ని కనిపెట్టింది జార్జ్ ఎల్లరీ హేల్ అనే అమెరికన్ ఆస్ట్రానమర్. ఆయన ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాలను ఛేదించాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకని మౌంట్ విల్సన్ అబ్జర్వేటరీలో ఆ సమయంలో ఉన్న అతిపెద్ద టెలిస్కోప్ని పెట్టించాడు. దాన్నే ద 100 ఇంచ్ టెలిస్కోప్ అని అంటారు. చివరకు 1917వ సంవత్సరంలో ఈ టెలిస్కోప్ తలుపులు తెరుచుకున్నాయి. అంటే ఆ టెలిస్కోప్ సహాయంతో మనం అంతరిక్షంలోకి తొంగి చూశాం. ఈ టెలిస్కోప్ చూపించిన దానికి ఖగోళ శాస్త్రవేత్తలు పూర్తిగా షాక్ అయ్యారు. అతను అంతరిక్షంలోకి చూసినప్పుడు పొగమంచుతో కప్పబడిన వివిధ ఆకారాలను కలిగిన వింతైన మరియు ప్రకాశవంతమైన మేఘాలను చూశాడు. వాటిలో కొన్ని స్పైరల్, కొన్ని ఓవెల్ మరియు కొన్ని అనిశ్చిత ఆకారాన్ని కలిగి ఉన్నాయి. వాటినే నెబులాస్ అని అంటారు. కానీ ఆ సమయంలో వీటి గురించి ఎవరికి అంతగా తెలియదు. అలాగే అవి ఎంత దూరంలో ఉండేవో కూడా తెలియదు. కానీ కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఏం నమ్మేవారంటే వీటిలో కొన్ని నెబ్యులాస్ మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉండవచ్చని మరియు అవి ఎరియల్ యూనివర్సెస్ కావచ్చని భావించారు. అంటే వేరే గెలాక్సీస్ లేదా మనతో సమానమైన గెలాక్సీస్ అని అర్థం. అంతరిక్షం యొక్క రహస్యాలను ఛేదించేందుకు మౌంట్ విల్సన్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక మంచి వార్తను ఇచ్చింది. ఆ అత్యుత్తమ ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరు ఎడ్విన్ హబుల్. ఎడ్విన్ హబుల్ ఒక మంచి అబ్జర్వేటరీ ఆస్ట్రానమర్. తను రాత్రి సమయంలో ఆ 100 ఇంచ్ టెలిస్కోప్ సహాయంతో నెబ్యులాస్ పై ఎన్నో పరిశోధనలు చేశాడు. అతని పరిశోధనలో భాగంగా ఒక నెబ్యులా అతన్ని ఆకర్షింపజేసింది. అదే ఆండ్రోమిడా నెబ్యులా. ఎడ్విన్ హబుల్ ఈ 100 ఇంచ్ టెలిస్కోప్ సహాయంతో ఆండ్రోమిడా నెబ్యులాలో ఉన్న నక్షత్రాలను చూడగలిగేవాడు. కానీ మన గెలాక్సీ లాగే ఇది కూడా ఒక గెలాక్సీ అని నిరూపించడానికి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇది గెలాక్సీ అని నిరూపించడానికి ఈ ఆండ్రోమిడా గెలాక్సీ మన భూమి నుండి ఎంత దూరం ఉందన్నది ఎడ్విన్ హబుల్ తెలుసుకోవాలి. కానీ దాని మధ్య ఉన్న దూరాన్ని కొలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏది ఏమైనప్పటికీ ఎడ్విన్ హబుల్ ఓటమిని అంగీకరించేవాడు కాదు. హబుల్ స్టాండర్డ్ క్యాండిల్ మెథడ్ ద్వారా భూమి నుండి ఆండ్రోమిడా గెలాక్సీ మధ్య ఉన్న దూరాన్ని కొలిచాడు. అప్పుడు తను అంచనా వేసి చెప్పింది ఏమిటంటే ఆండ్రోమిడా మన భూమి నుండి 8 లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మన మిల్కీవే గెలాక్సీలో అత్యంత దూరమైన నక్షత్రం నుండి దాదాపు 8 రెట్ల దూరం అన్నమాట. దీని ప్రకారం చూస్తే ఆండ్రోమిడా మన మిల్కీవే గెలాక్సీకి వెలుపల ఉంది. కాబట్టి ఇది మరొక గెలాక్సీ, అలాగే మరో ప్రపంచం. దీని తర్వాత ఎడ్విన్ హబుల్ ఇలాంటివే అనేక గెలాక్సీలను కనుగొన్నాడు. మనం ముందు అనుకున్నట్టు స్పైరల్గా ఉన్న చాలా నెబులాస్ నిజానికి నెబులాస్ కావు, అవన్నీ గెలాక్సీలు. ఎడ్విన్ హబుల్ ద్వారా కనుగొనబడిన ఈ ఆవిష్కరణ మన విశ్వాన్ని చూసే విధానాన్ని మార్చేసింది. ఈ విశ్వంలో మనమే కాదు, మనతో పాటు మనలాంటివే ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. అయితే దీని తర్వాత హబుల్ చేసిన ఆవిష్కరణ మరింత ఆశ్చర్యం కలిగించింది. మన బ్రహ్మాండంలో ఉన్న అన్ని గెలాక్సీలు నిరంతరం మన భూమి నుండి దూరం వెళ్ళడం గమనించాడు. ఎడ్విన్ హబుల్ ఆవిష్కరణకు ముందు అమెరికన్ ఆస్ట్రోనమర్ అయిన వెస్టో ఎం స్లైఫర్ స్పైరల్ నెబ్యులాస్ని చూశాడు. కానీ ఈ స్పైరల్ నెబ్యులాస్ని తర్వాత ఎడ్విన్ హబుల్ గెలాక్సీస్ అని అన్నాడు. ఎడ్విన్ హబుల్ గెలాక్సీస్ అని పిలువబడే స్పైరల్ నెబ్యులాస్ మన భూమి నుండి నిరంతరంగా దూరం వెళ్ళిపోవడం గమనించారు. అంటే మన విశ్వం విస్తరిస్తోంది. కాబట్టి హబుల్ యొక్క ఈ ఆవిష్కరణ సైన్స్ యొక్క అతిపెద్ద ఆవిష్కరణలలో ఒకటి. ఈ ఆవిష్కరణ ద్వారా ఈ విశ్వం స్థిరంగా లేదని, నిరంతరం విస్తరిస్తుందని తెలిసింది. కానీ అలా ఎందుకు జరుగుతుంది? ఈ బ్రహ్మాండం ఎందుకు విస్తరిస్తుందంటే ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. కానీ ఎడ్విన్ హబుల్ యొక్క ఈ ఆవిష్కరణ వల్ల ఇంకో ప్రశ్న కూడా వచ్చింది. మన విశ్వం విస్తరిస్తున్నట్లయితే మరి అది దేని నుండి విస్తరిస్తుంది? అప్పుడు హబుల్ ఇది గమనించాడు. ఈ విశ్వం విస్తరిస్తున్నప్పుడు ఈ విశ్వంలో ఉండే పదార్థాలన్నీ ప్రారంభంలో ఒకే చోట కుదించబడి ఉండేవి. మన విశ్వం మొత్తం ప్రోటాన్ అంత సైజులో ఉన్న ఒక చిన్న బిందువు. ఆ బిందువులోనే ఒక మహా విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం ఇప్పుడు విస్తరిస్తున్న ఈ పూర్తి బ్రహ్మాండానికి జన్మనిచ్చింది. కానీ దీన్ని నిరూపించడానికి మన దగ్గర ఆధారాలు కూడా ఉండాలి. కాబట్టి బిగ్ బ్యాంగ్ జరిగిందని తెలుసుకోవడానికి మనకు రేడియో టెలిస్కోప్ల అవసరం వచ్చింది. ఆ రేడియో టెలిస్కోప్ల ద్వారా మనం విజిబుల్ లైట్లను చూసినట్టు ఇతర ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని కూడా చూడవచ్చు. విజిబుల్ లైట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి సంబంధించి ఒక చిన్న కథనం వచ్చింది. ఏ విధంగా అయితే విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ పెరుగుతూ పోతుందో అదే విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్
గామా రేస్ నుండి మైక్రోవేవ్స్ రేడియో వేవ్స్ వైపు కదులుతాయి. 1964వ సంవత్సరంలో ఆస్ట్రానమర్ ఆర్నోపింజియాస్ మరియు రాబర్ట్ విల్సన్లు ఒక కొత్త రేడియో టెలిస్కోప్ పై పనిచేస్తున్నారు. ఈ టెలిస్కోప్ లో ఉన్న యాంటీనా స్పేస్ నుండి వచ్చే మైక్రోవేవ్స్ మరియు రేడియో వేవ్స్ ని అబ్జర్వ్ చేసేది. వారు ఏం ఆలోచించారంటే ఈ విధంగా మిల్కీవే గెలాక్సీ నుండి వచ్చే కాంతిని కూడా చూడగలమని. అప్పుడు ఈ రేడియో టెలిస్కోప్ ని ఎంటీ స్పేస్ వైపు తిప్పినప్పుడు అక్కడ ఏమీ జరిగి ఉండకూడదు, కానీ అక్కడ ఏదో వింత చూడడానికి కనిపించింది. ఆ ఎంటీ స్పేస్ నుండి మైక్రోవేవ్ సిగ్నల్స్ వస్తున్నాయి, కానీ ఆ ఎంటీ స్పేస్ లో మైక్రోవేవ్ సిగ్నల్స్ ని ప్రొడ్యూస్ చేసే పరికరాలంటూ ఏమీ లేవు. అయినప్పటికీ ఆ సిగ్నల్స్ ఎక్కడ నుండి వస్తున్నాయో ఆ ప్రదేశం మాత్రం వేడిగా ఉంది, కానీ అక్కడ ఏమీ లేదు. అప్పుడు ఆ సిగ్నల్స్ ని ప్రత్యేకమైన దిశల నుండి చూసినప్పుడు ఆ మైక్రోవేవ్స్ అంతరిక్షం యొక్క నలుమూలల నుండి వస్తున్నాయి. అప్పుడు ఆ ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు ఇది టెలిస్కోప్ హీట్ అవ్వడం వల్ల వచ్చే సమస్య అయి ఉండవచ్చని అనుకొని వారు సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. అలాగే టెలిస్కోప్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అయినప్పటికీ ఆ రేడియో సిగ్నల్స్ రిసీవ్ అవుతూనే ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంప్టీ స్పేస్ స్థలం యొక్క టెంపరేచర్ అబ్సల్యూట్ గా 0 అయి ఉండాలి, కానీ అక్కడ ఉష్ణోగ్రత అబ్సల్యూట్ 0 కన్నా 3 డిగ్రీలు పైకి ఉంది. వాళ్లకు అలా ఎందుకు ఉందో అన్నది మాత్రం తెలియదు, కానీ వాళ్ళు వారికి తెలియకుండానే బిగ్ బ్యాంగ్ యొక్క మూలాన్ని కనుగొన్నారు. ఆ మైక్రోవేవ్స్ బిగ్ బ్యాంగ్ ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా వచ్చే వేవ్స్. ఈ రోజు కూడా మనం ఆ వేవ్స్ ని చూడగలం. ఒకవేళ మనం ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ దాచిపెట్టి ఆకాశాన్ని పూర్తిగా చీకటిగా చేస్తే మనకు మసక ఎర్రటి కాంతి చూడడానికి కనిపిస్తుంది. అది బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడిన కాంతి. ఈ బిగ్ బ్యాంగ్ ద్వారా విడుదలైన కాంతి ఈ బ్రహ్మాండంలో నలుమూలల నిక్షిప్తమై ఉంది. కాకపోతే మైక్రోవేవ్స్ ఫామ్ లో ఆర్నోపింజియాస్ మరియు రాబర్ట్ విల్సన్లకి బిగ్ బ్యాంగ్ యొక్క మూలాన్ని కనిపెట్టినందుకు గాను 1978లో నోబెల్ ప్రైజ్ తో సత్కరించారు. దీని తర్వాత 2001వ సంవత్సరంలో లాంచ్ చేయబడ్డ విల్కిన్సన్ మైక్రోవేవ్ అనిసోట్రోపీ ప్రోబ్ లేదా WMAP అనే స్పేస్ క్రాఫ్ట్ ఆర్నోపింజియాస్ మరియు రాబర్ట్ విల్సన్లు కనిపెట్టిన రేడియో టెలిస్కోప్ యొక్క చిన్న ఆధునిక రూపం. దీని ద్వారా ఆఫ్టర్ గ్లో యొక్క డీటెయిల్ మ్యాప్ ని తయారు చేశారు. ఆ డీటెయిల్ మ్యాప్ ఇదిగో ఇది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ యొక్క ఒక డీటెయిల్ మ్యాప్. దీన్ని తయారు చేయడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది. ఇది మన విశ్వం పుట్టిన సమయంలో మన విశ్వం యొక్క చిత్రం. ఈ విధంగా మన బిగ్ బ్యాంగ్ థియరీని ఆవిష్కరించారు. ఈ విధంగా మనకు బిగ్ బ్యాంగ్ కి సంబంధించిన ఆధారాలు దొరికాయి. కానీ ఇది విన్న తర్వాత కొంతమంది మనసులో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, ఈ రోజు నుండి 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ బిగ్ బ్యాంగ్ జరిగిందని మనం ఎలా తెలుసుకున్నాం? దీనికి సమాధానం చాలా సులభం. ఉదాహరణకు మీరు ఒక వీడియోని రికార్డ్ చేసి ఒక బాంబుని కాలుస్తున్నారు అనుకుందాం. కాల్చిన వెంటనే ఆ బాంబులో ఉన్న పౌడర్ ఒక్కసారిగా నలుమూలలా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ బాంబులో ఉన్న పౌడర్ ని బట్టి అది ఎంత దూరం స్ప్రెడ్ అవ్వాలో డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయిన పౌడర్ ని మనం వీడియోలో రివైండ్ చేసి చూస్తే అది స్థిరంగా ఉన్న ఒక బాంబు నుండి వచ్చిందని మనకు తెలుస్తుంది. అదే విధంగా ఈ బ్రహ్మాండం విస్ఫోటనం చెందిన తర్వాత ఇప్పుడు విస్తరించిన దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని కొన్ని క్యాలిక్యులేషన్స్ల ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక అంచనా వేసి 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగిందని అంచనా వేయగలుగుతున్నారు. అలాగే ఈ బిగ్ బ్యాంగ్ థియరీని చాలా మంది ఎందుకు నమ్ముతారంటే మనకు దొరికిన ఆధారాలన్నీ ఈ థియరీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.